ఇక ఈటెలకు ఎంపీ సపోర్ట్ అనేది హైలైట్గా అనిపిస్తుంది మన తొలి వెలుగులో. సో ఈటెలకు ఎంపీల సపోర్టు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ, 2-3 రోజులు అధికారిక ప్రకటన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు. బీసీలను హక్కును చేర్చుకునే పనిలో బీజేపీ, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు, వచ్చే ఎన్నికల నాటికి బలోపేతానికి ప్లాన్ అంట. తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై గత కొన్ని రోజులుగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరు చేపడతారా అన్న ఉత్కంఠ గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కొత్త అధ్యక్షుడిగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానట్టుగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఈటెల, ధర్మపురి అరవింద్, డీకే అరుణ ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీలంతా ఈటెలకు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీల మధ్య చర్చ జరిగింది. మరోవైపు హెచ్సియు భూ వివాదంపై కూడా వీరు చర్చించినట్టుగా తెలుస్తోంది. సో రెండో పేజీలో మిగతా రైట్. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన అన్నట్టుగా రాజకీయ వర్గాలు విస్తృత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఈటెల, ధర్మపురి అరవింద్, డీకే అరుణ ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఎంపీలంతా ఈటెలకు మద్దతునిచ్చినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీల మధ్య చర్చ జరిగింది. మరోవైపు హెచ్సియు భూములపై కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పవర్ఫుల్ బీసీ నేతల్లో ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సైతం బీసీల చుట్టే తిరుగుతున్నాయి. బీసీల రిజర్వేషన్ అంటూ ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహాధర్నా సైతం నిర్వహించింది. రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా ఆ వర్గానికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈటెలకు అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని కాషాయ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈటెల రాజకీయం మొత్తం గతంలో బీఆర్ఎస్ చుట్టూనే తిరిగింది. రాష్ట్ర అవతరణ అనంతరం ఆర్థిక ఆరోగ్య మంత్రిగా ఈటెల పనిచేశారు. అయితే కేసీఆర్తో తలెత్తిన విభేదాల కారణంగా ఈటెల పార్టీని వీడారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పార్టీని వీడాక కేసీఆర్పై ఈటెల తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈటెలకు అధ్యక్ష పగ్గాలు కనుక అప్పగించడం ద్వారా కేసీఆర్కు సైతం చెక్ పెట్టవచ్చంటూ కాషాయ దళం భావించింది. అయితే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కూడా చెక్ పెట్టే ఆలోచనతోనే ఈటెలకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. హెచ్సియు భూములపై చర్చ. మీటింగ్ అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు హెచ్సియు భూములపై చర్చించినట్టు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2434 ఎకరాల భూమిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, పలు కారణాల వల్ల ఇందులో చాలా భూమి పోయిందన్నారు. ప్రభుత్వం కొంత భూమిని తిరిగి తీసుకోవడం, గచ్చిబౌలి స్టేడియంకు కొంత కేటాయించడం, ఎంఆర్ఓ ఆఫీసు, నవోదయ స్కూలు, మున్సిపల్ ఆఫీస్కు కేటాయించడం, ఇక కొంత భూమి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోవడం లాంటివి జరిగాయి. సో అయితే ఇప్పటికీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, భూములు ఎవరెవరు ఇచ్చారు, సర్వే చేసే అవకాశం ఉందా అనే అంశాలపై చర్చ జరపాలంటూ అనుకున్నారు. అయితే లీగల్ డాక్యుమెంట్లను కూడా పరిశీలించామని చెప్పారు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చర్చ జరపలేదని, అసలు భూమి ఎవరిది, చెట్లు కొట్టొచ్చా అనే దానిపై వీసీ రిజిస్టర్తో చర్చించేందుకు మీటింగ్ పెట్టుకున్నామంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం నిన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఇక మిగతా ఎంపీలంతా కూడా భేటీ అయ్యారు. మిగతా ఎంపీలు అంటే ఎవరు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి. సో ఈ 5 మంది ఎంపీలు అక్కడ భేటీ అయ్యారు. అక్కడ భేటీ అయ్యి ఆ భేటీలో భాగంగా అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ చేశారు. తాజా రాష్ట్ర రాజకీయాల గురించి డిస్కషన్ చేస్తూ ప్రధానంగా బీజేపీ నాయకుల్లో, బీజేపీ కార్యకర్తల్లో మెదులుతున్న మాట ఒకటి, అది కొత్త అధ్యక్షుడు ఎవరు, కొత్త అధ్యక్షుడి తర్వాత మరి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి,
మరి కొత్త బాస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, అధికార కాంగ్రెస్ పార్టీని ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు అనేది బీజేపీ పార్టీలో క్యాడర్లో నెలకొన్నటువంటి ఒక ప్రశ్న. సో దీనికి సంబంధించినటువంటిదే నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో డిస్కషన్ జరిగిందంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. సో అక్కడ రాష్ట్ర రాజకీయాలతో పాటు బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి డిస్కషన్ జరిగినట్టుగా కొంత ఇన్ఫర్మేషను. సో అక్కడ బీసీగా అయినటువంటి ఈటెల రాజేందర్ని కొత్త బాస్గా కనుక పెడితే ఖచ్చితంగా 2029 మరి బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఎగరవేస్తుంది ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీసీ నినాదం ఎత్తుకున్నది, 42% బీసీల రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్లో లడాయి చేస్తూ పార్లమెంటు మీద ఒత్తిడి తెస్తూ ఉంది. కాబట్టి ఈ టైంలో ఒక బీసీ బిడ్డని మరొక ఉద్యమకారుణ్ణి ఈటెల రాజేందర్ని కనుక బీసీ అధ్యక్షుడిగా నియమిస్తే సరైనటువంటి వ్యక్తి, కరెక్ట్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీని అటు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా విశేషమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు కేసీఆర్ ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలని కూడా తెలుసు. కాబట్టి ఈ ఇద్దరు నాయకులు, బలమైనటువంటి ఇద్దరు నాయకులు, ఇటు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇద్దరిని ఎదుర్కోవాలంటే ఈటెలకు బీజేపీ పగ్గాలు ఇవ్వాలన్నటువంటి ఒక అవగాహనకైతే బీజేపీ ఎంపీలు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఈటెలకు మద్దతు ఇచ్చారు. మద్దతుతో పాటు ఇక ఏదైతే హెచ్యూ భూములకు సంబంధించి, అసలు హెచ్యూకి సంబంధించి గతంలో ఎన్ని ఎకరాల భూమి కేటాయించారు, అందులో మరి గచ్చుబల్లి స్టేడియానికి ఎంత పోయింది, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత పోయింది, నవోదయ స్కూల్కి ఎందుకు పోయింది, ఇతర సంఘాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎంత పోయింది, ఎంతకు కబ్జా గురైంది, ఎంత మరి హెచ్యూ యూనివర్సిటీ ఆ ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో ఉంది, ఇట్లా అన్ని అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన 400 ఎకరాల కథ ఏంది, ఎన్ని చెట్లు నరికిర్రు, అది అటవ్యా, పోడు భూమా, పట్టాలు ఉన్నాయా లేవా, ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి అనుమానాల గురించి ఎంపీలంతా కూర్చొని డిస్కషన్ చేసి మరి వీసీ దగ్గర కొంత సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. సో ఇక ఈ హెచ్యూతో పాటు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుంది, ఎవరిని సపోర్ట్ చేస్తే బాగుంటుందని డిస్కషన్ చేసి ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా మరి ఫైనల్ అవుతుంది. అధిష్టానాన్ని కూడా మేము రిఫరెన్స్గా పంపిస్తా ఉన్నాం, వీళ్ళని పెడితే బాగుంటుంది, వాళ్ళని పెడితే బాగుంటుంది, వీళ్ళైతే ఇట్లుంటుంది, వాళ్ళైతే అట్లుంటుంది అని చెప్పేసి మేము అధిష్టానానికి రిఫరెన్స్ పంపిస్తున్నాము. ఈ చర్చ కేవలం ఇంటర్నల్ చర్చ తప్ప రాజకీయాల కోసమో, రాజకీయ కామెంట్స్ కోసమో పెట్టుకున్నటువంటి చర్చ కాదని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నాడు. కాబట్టి సో చూడాలి కేసీఆర్ను రేవంత్ రెడ్డికి ఇద్దరికి. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టాలంటే ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కావాలనేది ఎంపీల బలమైనటువంటి పట్టు లేకుండా బలమైనటువంటి నమ్మకంగా ఉంది. కాబట్టి చూద్దాం ఈటెల ఎంపీ ఈటెల కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మరి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చెక్ పెడతాడా లేదా అనేది. రైట్.